ఇక పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని పర్యటించారు. మొంతా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతుల్ని ఆమె పరామర్శించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను రజని పరిశీలించారు. కూటమి ప్రభుత్వం రైతులు పట్టించుకోవడం లేదంటూ ఆమె మండిపడ్డారు. తుపాను కారణంగా భారీగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విడదల రజని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా అంటూ ప్రశ్నించారు. ఈ మోందా తుఫాను వర్షాల వల్ల మా చిలకలూరిపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలో ఈరోజు పంట పొలాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా తూబాడు గ్రామం, జంగాలపల్లి, అలాగే ఉన్నటువంటి తిరుమావళ్ళ గ్రామాలకు సంబంధించి మనం చూసినట్టయితే మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. రైతన్నలకు సంబంధించి ఏ విధంగా కష్టకాలం వస్తుంది, ఏ విధంగా రైతన్న ఏడుస్తున్నాడు, మరి తుఫాను ప్రభావం వల్ల అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే అధిక శాతంగా కూడా పత్తి, మిరప, మొక్కజొన్న లాంటి పంటలన్నీ కూడా మరి ఈ నాదెండ్ల మండలంలో వేసుకోవడం జరిగింది. ఈ నాదెండ్ల మండలంలో మనం చూసినట్టయితే ఈ నియోజకవర్గంలో రికార్డ్ అయినటువంటి రెయిన్ఫాల్ 22 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అనేది చిలకలూరిపేట నియోజకవర్గంలో రికార్డ్ అవ్వడం జరిగింది. మరి ఈ రెయిన్ఫాల్ నేపథ్యంలో ఈ తుఫాను ప్రభావం వల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ వర్షపాతం వల్ల ఈ విధంగా మొత్తం రైతన్నులందరూ కూడా నష్టం చేకూర్చిందని చెప్పొచ్చు. ఈ మండలంలోనే మనం చూసుకున్నట్టయితే 5,000 ఎకరాలకు సంబంధించినటువంటి మిర్చి పంటలు ఉన్నాయి, అలాగే మనకు పత్తి పంటలు ఉన్నాయి, అలాగే ఒక 10 మొక్కజొన్న పంటలు కావచ్చు, అలాగే ఒక 10,000 ఎకరాల వరకు కూడా మరి మనకు మిర్చి పంట అనేది కూడా మనకు ఉంది.